శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరికొద్ది రోజుల పాటు ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ వార ప్రారంభంలో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య విభేదాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఏదో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని చికాకులు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ వార ప్రారంభంలో. అయితే ప్రధానంగా మొదటి 2 రోజులు అనవసర ప్రయాణాలు, అనవసర ధన వ్యయం, ఏం చేస్తున్నామో మనకే అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుంది. దాని తర్వాత అంటే సుమారు మీకు బుధవారం నుంచి పరిస్థితులు చాలా అనుకూలించి ఏదో ఒక దేవాలయం దర్శించడం కానీ, ఒక గురువుని కలుసుకోవడం కానీ, ఒక మంచి సలహా మీ జీవితంలో కొద్దిగా ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఏదైనా విపరీతమైనటువంటి టెన్షన్ పడకుండా ప్రధానంగా నిదానంగా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం అన్నది చాలా మంచిది. అయితే 6వ స్థానంలో రవి బుధ సంచారం, ఇది అధికారుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని బెదిరించడం కానీ, బ్లాక్మెయిల్ చేయడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే కేవలం మీ భయమే దానికి కారణం తప్ప అవతల నుంచి ఎటువంటి సమస్య కూడా ఉండే అవకాశం లేదు. అంతిమ విజయం మీకే ఉంటుంది. బట్ ఎవరు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసినా, ఫోన్ చేసినా, ఇంకో విధంగా ఇబ్బంది పెట్టినా మీరు ధైర్యంగా ఎదుర్కోవడం, అవసరమైతే ప్రభుత్వ అధికారుల సహకారం కానీ, డిపార్ట్మెంట్ వారి సహకారం కానీ తీసుకోవడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా మరి వృత్తిపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక పరంగా మీరు సమయానికి వస్తుందనుకున్నటువంటి ధనం రాకపోవడం వల్ల మీరు అవతల వారికి చేయనటువంటి ప్రామిసు కొద్దిగా మిస్ అయ్యే సూచనలు ఉన్నాయి. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు, అపనిందలు లాంటివి రావడం జరుగుతుంటుంది. యాజిటీజ్గా విద్యార్థులు చదువుపైన ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అలాగే ప్రస్తుతం మీరు ఏదైనా ఒక దూర ప్రాంతంలో సాధారణ కాలేజీలో సీటు సంపాదించగలరు తప్ప మీరు అనుకున్న విధంగా అనుకున్నటువంటి కాలేజీలో సీటు రావడం కానీ, అనుకున్న ర్యాంకు సాధించడంలో మరి వీరు కొద్దిగా విఫలమయ్యే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా విద్యార్థుల మీద వారి యొక్క తల్లిదండ్రులు కొంత దృష్టి పెట్టడం అన్నది మంచిది. ఇక ప్రధానంగా ఎవరైతే షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం అటువంటి వాటిలో ఉన్నారో వారికి ఈ వారం కూడా చాలా నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా కంప్లీట్గా ఉద్యోగపరంగా సమస్య ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏదైతేనే ప్రస్తుతం ఉద్యోగం విడిచిపెట్టేంత విపత్కర పరిస్థితులు రావచ్చు, లేదంటే టెంపరీగా కొన్ని రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మీరు సంతాన విషయంలో, మీ పిల్లల విషయంలో కానీ, మీ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థుల విషయంలో కానీ వారు అనుకున్నటువంటి ర్యాంకు సాధించలేకపోవడం కూడా మీకు కొద్దిగా నిరాశని, అలాగే కొద్దిగా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమస్యలన్నీ కూడా ఈ వారం మాత్రమే ఉండడం జరుగుతుంది. వచ్చే వారం నుంచి సుమారుగా మనకి మే 10వ తారీఖు నుంచి ఈ వృశ్చిక రాశి వారికి ఈ కుజగ్రహం 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి మారినప్పుడు చాలా సమస్యలకి, అటు ఉద్యోగపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, స్త్రీలతో, కుటుంబ సభ్యులతో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు, ఇవన్నీ కూడా చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంది. ఏదైనా మీ యొక్క సమస్యల్ని ఆసరాగా తీసుకొని, మీ బలహీనతలను ఆసరా తీసుకొని ఎవరో ఒకరు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. అది స్త్రీలకి, పురుషులకు కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యల్లో వేరొకరిని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించి వారిని ఇబ్బంది పెట్టడం కన్నా చాలా వరకు ఉన్న వాటిని పరిష్కరించుకుంటే అతి కొద్ది రోజుల్లోనే ప్రధాన గ్రహాల మార్పుతో మీ అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఈ 1 నెల రోజులు మీరు ఓపికగా ఉంటే మళ్ళీ మీ జీవితంలో చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కోకుండా జీవితం హాయిగా సాగే అవకాశం ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం,
అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల, మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తిపరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా, అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదనేది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువల్ల కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొలం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మనకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు, అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.